నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మూసీ కాలుష్యం కాంగ్రెస్ 50 ఏళ్ల పాలన పాపమేనన్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ పరిహార యాత్ర చేసినా ఆ పాపం పోదన్నారు. యాదాద్రి జిల్లాలో సీఎం పాదయాత్ర నేపథ్యంలో గులాబీ నేతలను అరెస్టు చేశారు. అయినా కాంగ్రెస్ సర్కార్ అవినీతిని, వైఫల్యాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు కేటీఆర్. హైదరాబాద్ ఇమేజ్ ను కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీస్తోందన్నారు బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి. కేటీఆర్ ను బద్నాం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాల్సింది రైతుల వడ్ల కల్లాల దగ్గరకని రాకేష్ రెడ్డి అన్నారు. మూసీని ధ్వంసం చేసి రక్షిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. ఆప్ను చీల్చేందుకు బీజేపీ 2 ఏళ్లుగా కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మరింత ఒత్తిడి తెస్తుందని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి మూసీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటనలు చేసినా ప్రతిసారి మా పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టుల పేరుతో నిర్బంధానికి గురి చేయడం అలవాటుగా మారిందన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మా నేతల హక్కుని ఈ ప్రభుత్వం కాలరాస్తోందన్నారు. ఎన్ని నిర్బంధాలకు గురి చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిపై, హామీల అమలు వైఫల్యంపై నిరంతరం ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. నిర్బంధంలోకి తీసుకున్న మా పార్టీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, చినుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి నాయకులను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మీ ముఖ్యమంత్రి కోసం అభ్యర్థన చేయాలా? అరెస్టులను, పోలీసు అక్రమ అరెస్టులను, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర కాదు, ముందు యాదగిరి నరసింహస్వామి దగ్గరికి మోకాళ్ల యాత్ర చేయాలన్నారు. ఆయన చేసేది పాదయాత్ర కాదు, పాపపు యాత్ర అన్నారు. దేవుళ్ల మీద ఒట్లు వేసిన రేవంత్ ఇప్పటి వరకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని తప్పుబట్టారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా పాదయాత్ర చేయాలన్నారు రాకేష్ రెడ్డి. జన్మదిన శుభాకాంక్షలు. వారు నిండు నీరులు, ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనం కోరుకుందాం. కానీ ముఖ్యమంత్రి గారు కనీసం తన జన్మదినం రోజైనా రాజకీయాలు లేకుండా వాటికి దూరంగా ఉంటాడని అనుకుంటే, ఆయన జన్మదినం రోజు కూడా ఆయన రాజకీయాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన 15 ఆగస్టు వరకు నేను 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చింది. రాజు మాట ఇచ్చి తప్పితే దాని దుష్ప్రభావం ప్రజల మీద పడుతుంది, రాజ్యం మీద పడుతుంది.
దాన్ని తగ్గట్టే ఆయన మాట ఇచ్చి తప్పిండు కాబట్టి ములుగులో అడవులు పడిపోయినాయి. దామగుండంలో లక్షల చెట్లు పోతా ఉన్నాయి. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. కన్స్ట్రక్షన్ రంగం ఆగమైపోయింది. టెక్స్టైల్ రంగం ఆగమైపోయింది. హాస్పిటాలిటీ, టూరిజం, హోటళ్లు, రెస్టారెంట్లు ఖతమైపోయినాయి. ప్రజల ఆదాయం తగ్గిపోతా ఉంది. ఉపాధి కోల్పోతున్నారు. ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఇటువంటి ఈ సందర్భంలో ఆయన మళ్లీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు వస్తున్నారు. ఆ రోజు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గర మాట ఇచ్చి మాట తప్పి ఈరోజు మళ్లీ లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోతున్నారు కాబట్టి ఆయన పాదయాత్ర కాదు చేయాల్సింది. ఆయన మోకాళ్ళ మీద లక్ష్మీనరసింహస్వామి గుట్ట ఎక్కి ప్రాయశ్చిత్త యాత్ర చేయాలి. అప్పుడు గాని నరసింహస్వామి శాంతించడు. మూసీ పేరు మీద ఈరోజు వలిగొండల యాత్ర చేస్తాడట. నీకు దమ్ముంటే హైదరాబాద్లో పాదయాత్ర చేయి, అదే కిషన్ బాగ్ మింకల్లి, అదే అంబర్పేట నుండి పాదయాత్ర చేయి. ప్రజలకు ఏం సమాధానం చెప్తావో చెప్పు. నీ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఏదో తప్పించుకొని ఇక్కడ వలిగొండల పాదయాత్ర చేస్తావు. నువ్వు చేసేది పాదయాత్ర కాదు, ఇది పాపపు యాత్ర, ప్రాయశ్చిత్ర యాత్ర. దమ్ముంటే దామగుండంలో యాత్ర చేయాలి, లేదంటే హైదరాబాద్లో యాత్ర చేయాలి. అది వదిలేసి వచ్చి ఈరోజు వలిగొండల యాత్ర చేస్తావు. అయినా నువ్వు పాదయాత్ర చేయాల్సింది వలిగొండలు కాదు. నువ్వు పాదయాత్ర చేయాల్సింది రైతుల కల్లాల మీద పాదయాత్ర చేయాలి. నువ్వు పాదయాత్ర చేయాల్సింది ఛిద్రమైనటువంటి మా చేనేతల మగ్గాల దగ్గరికి పోచంపల్లి దగ్గర పాదయాత్ర చేయాలా, లేదా ప్రతిరోజు ఆసుపత్రిలో పాలవుతున్నటువంటి గృహయాత్ర చేయాలి. ఆగమైతున్నటువంటి మా రైతన్నల దగ్గర పాదయాత్రలు చేయాలి తప్ప మీ సోకుల కోసము, మీ రాజకీయాల కోసం పాదయాత్ర చేస్తే తప్పకుండా ప్రజలు నిలదీస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ నాయకురాలు రజితారెడ్డి ఫైర్ అయ్యారు. కూల్చిన ఇళ్లు హైదరాబాద్లో, కాలిన కడుపులు హైదరాబాద్లో ఉంటే పాదయాత్ర మాత్రం నల్గొండలో చేస్తావా అంటూ సీఎంను నిలదీశారు. అధికారంలో ఉండి కూడా స్వేచ్ఛగా పాదయాత్ర చేయలేకపోతున్నారంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చని రజితారెడ్డి అన్నారు. అరెస్టు చేసి నిర్బంధించి అధికార పక్షం పాదయాత్ర చేయడం ఎప్పుడన్నా చూసినామా చరిత్రలో? అధికారంలో ఉండి కూడా స్వేచ్ఛగా పాదయాత్ర చేసుకోలేకపోతున్నారంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రజలలో ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఇండ్లు కూలగొట్టిన కాడు చేయి మీకు దమ్ముంటే పాదయాత్రలు. ఇలా పేదల గూడు చెదరగొట్టింది ఇక్కడ, మీరు పాదయాత్ర పోయి నల్గొండలో చేస్తారా? ఇలా హైదరాబాద్ లో మూసీ బాధితులుంటే నల్గొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో ఆంతర్యం ఏముందో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇలా కూల్చిన ఇండ్లు ఇక్కడ, కాలిన కడుపులు ఇక్కడ, ఈయన చేస్తున్న పాదయాత్ర నల్గొండలో. మరి నువ్వు పెట్టిన ఎర్ర రంగు మార్క్ ఇక్కడ ఉంటే నువ్వు పాదయాత్ర ఎందుకు పోయి అక్కడ చేస్తున్నావో చెప్పాలి. ఇలా నీ మూసి దాహానికి హైదరాబాద్ ఆగమైంది. మీ పాదయాత్ర కాదు, మోకాళ్ళ యాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా కూడా ప్రజలు మిమ్మల్ని ఆదరించే పరిస్థితుల్లో లేరు. సంపేష్నోడే సారీ చెప్పినట్టు ఉన్నది ఇలా మీ పాదయాత్ర చూస్తుంటే. మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత గెల్లు శ్రీనివాస్. రేవంత్ రెడ్డి బర్త్డే వేడుకలు అన్ని గురుకుల పాఠశాలల్లో అధికారికంగా నిర్వహించాలని పొన్నం చెప్పడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన పొన్నం ప్రభాకర్కు నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. గురుకుల పాఠశాలలపై ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా ప్రభుత్వం చేయలేదని చెప్పారు. రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గురుకుల పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఇవాళ బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ చెప్పడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒక మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ముఖ్యమంత్రి బర్త్డేను అధికారికంగా నిర్వహించాలని చెప్పిన ఏకైక మంత్రి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఓన్లీ పొన్నం ప్రభాకర్ గారే. ఒక విద్యార్థి సంఘంలో పనిచేసి ఎన్ఎస్యూ అధ్యక్షునిగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ గారు ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక రీజన్ ఉండాలి కదా, ఏదో గొప్పలు చేస్తే ఓ అర్థం ఉంటుంది. గొప్పలు ఇస్తే స్వచ్ఛందంగా చేస్తారు, ఎవరైనా చేసుకుంటారు. దానికి ప్రభుత్వ పరంగా పిలిపించాల్సిన అవసరం లేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఏదో ఒక చోట నిరంతరం ప్రతిరోజు ఈ 10 నెలల కాలం లోపల ఇవాళ హాస్టల్లో మెయింటెనెన్స్ సరిగా లేక కలుషితమైన ఆరోగ్యంతో ఇవాళ విద్యార్థులందరూ
ఇవాళ అస్వస్థకు గురై ఇవాళ ఆసుపత్రిలో పాలవుతూ ఉన్నారు. చాలా ప్లేసుల లోపల విద్యార్థులు చనిపోతూ ఉన్నారు. మరి విద్యార్థులు చనిపోయినందుకు మీ ప్రభుత్వ హయాంలో ఇవాళ ముఖ్యమంత్రి గారి బర్త్డే చేయన్నా? ఇవాళ సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి పర్యటన సందర్భంగా ఉమ్మడి నల్గొండ బీఆర్ఎస్ నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేత తుంగబాలు. ఉమ్మడి నల్గొండ జిల్లా వెనుకబాటుకు కాంగ్రెస్ కారణమన్నారు. నల్గొండ జిల్లా ప్రజలను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. మూసీ ప్రక్షాళన చేసింది బీఆర్ఎస్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా జైల్లో పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇలా అంతకుడే సంతాపం తెలిపినట్టు ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించి అనేక సంవత్సరాలుగా ఇవాళ మూసి అంతా కూడా మూసి కంపుతో నిండిపోయినటువంటి మూసిని గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక సుందరీకరణగా చేసి అనేక ఎస్టీపీలు ఎన్డీపీలు కట్టి మూసి సుందరీకరణ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ నువ్వు 1,50,000 కోట్లు నీ ఖజానా నింపుకోవడానికి నువ్వు 1,50,000 కోట్లుతో మూసి సుందరీకరణ పేరుతో ఇవాళ ప్రతి ప్రోగ్రాంని పాదయాత్ర ద్వారా సక్సెస్ అవుతుందని చెప్పి ఇలా మూసీ ప్రాంతంలో పాదయాత్ర చేయడానికి నువ్వు బయలుదేరినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మా నాయకులను అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్ట్ చేసిన వాళ్ళని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేటీఆర్ ఇమేజ్ను మస్కబారించేందుకే కాంగ్రెస్ కుట్రలు చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. హైదరాబాద్ ఇమేజ్ పెరగడంలో కేటీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఈ ఫార్ములా రేస్పై కాంగ్రెస్ నేతలవి తప్పుడు ఆరోపణలని తేల్చి చెప్పారు. ఈ ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు పన్నుతుందని మండిపడ్డారు. నగరాన్ని ప్రపంచ పటంలో నిలపడానికి పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఐటీ మంత్రిగా, పరిశ్రమల మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా ప్రత్యేకించి హైదరాబాద్ మీద దృష్టి పెట్టినటువంటి ఒక నాయకుడు, కృషి చేసినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఇవాళ ఎట్లయినా చేసి కానీ ఆయన యొక్క ఇమేజ్ని మస్కపరచాలి, పోయిన ప్రభుత్వాన్ని తప్పుగా చూపించాలనే ఒక దుగ్ధ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనబడతా ఉంది. దాంట్లో భాగమే పదే పదే ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి ఒక మాటల విషయంలో ఈ చెత్త ప్రచారం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. పోయిన 10 సంవత్సరాల్లో కేటీఆర్ గారు హైదరాబాద్ నగరం యొక్క ఇమేజ్ పెరగడంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో కానివ్వండి, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెంచడంలో కానివ్వండి, తద్వారా ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన కంపెనీల ద్వారా వచ్చినటువంటి యొక్క ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ చేయడంలో కానీ ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తే హైదరాబాద్ వైపు, రాష్ట్రం వైపు ప్రపంచ ప్రజానీకం చూస్తుంది, పెద్ద పెద్ద కార్పొరేట్లు చూస్తాయని అవగాహన లేనటువంటి ఒక మంత్రులు, మూర్ఖులు కొంతమంది ఇవాళ ఈ ఫార్ములా రేస్ అనే విషయాన్ని, జరిగిన విషయాన్ని వివాదాస్పదం చేసి ఏదో రకంగా ఇమేజ్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, మీరు కేటీఆర్ను టార్గెట్ చేయాలి, లేకపోతే అరెస్ట్ చేయాలి, లేకపోతే జరిగింది కుంభకోణమో లేకపోతే అవినీతిని ప్రూవ్ చేయాలనే ఒక విషయంలో భాగంగా హైదరాబాద్ నగరం యొక్క బ్రాండ్ ఇమేజ్ని, జరిగినటువంటి ఒక మంచి పనిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయాన్ని గ్రహించాలి. కాంగ్రెస్ పాలనలో రైతుల భూములకు రక్షణ కరువైంది. నాగర్ కర్నూలు జిల్లా తర్నికల్ మండలంలో 100 సంవత్సరాల క్రితం జాగీర్దార్ భూములను కాంగ్రెస్ దళారులు ఇతరుల పేర్ల మీదకు మార్చేస్తున్నారు. దీంతో రైతులు అక్కడ ఆందోళనకు దిగారు. గ్రామంలో టెంటు వేసి వంట వార్పు చేస్తూ నిరసనకు దిగారు. మేము అనుభవిస్తున్న భూముల్లోకి ఎవరు వచ్చినా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్ అందిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో భూ మాఫియా, భూ స్కాములు జరుగుతూ ఉన్నాయి, భూ కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి 100 సంవత్సరాలుగా సాగుబడి చేస్తున్నటువంటి భూములు, 100 మంది పేద రైతుల భూములను ప్రస్తుతం మనము ఎక్కడైతే ఈ కబ్జాకు గురైందని చెప్పేసి గ్రామస్తులు, గ్రామ రైతులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పటిదాకా ఇదంతా కూడా చూసినటువంటి పరిస్థితి. ఇక్కడ బాధితులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు అడిగి అంటే 100 మంది బాధితులు ఉన్నారు. వాళ్ళ కొంతమందిని మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, అసలు ఏం జరుగుతూ ఉంది? భూములు కూడా అంటే 100 సంవత్సరాలుగా చేసుకుంటామని చెప్తున్నారు. దానికి కౌలు అంటే కిస్తులు కూడా కట్టామని చెప్తా ఉన్నారు. గతంలో మాకు అంటే మోక
పొజిషన్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే ఇది ఎందుకు తెర మీదకి వచ్చింది? కొంత భూమి రిజిస్ట్రేషన్ ఎట్లా మారిందంటారు? కొంతమంది అంటే పేదల భూములను గవర్నమెంట్కు లబ్ధి పొందే విధంగా రైతులకు అన్యాయం చేసి మా భూములను పేదల భూములను మేము దున్నుకోకుండా గత 100 సంవత్సరాల నుంచి 3 తరాలు మా తాత అయిపోయింది, మా తండ్రి అయిపోయింది, మా తరాలకు కూడా వచ్చినా కూడా మీ దగ్గర ఏమి లేవని చెప్పి మా దగ్గర వెనకటికి చిస్తులు గవర్నమెంట్కు సర్కార్ రకం కట్టిన పేపర్ కూడా ఉన్నా కూడా మీ దగ్గర ఏం లేవని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ 2024 ఫిబ్రవరిలో ఈ చేంజ్ చేసి మమ్మల్ని భూముల నుంచి వెళ్ళిపోవని చెప్పడం, బెదిరింపు కాల్ చేయడము, లేదంటే మీ భూములు కాదు మీకు ఏమున్నాయి ఆధారం చూపెట్టమని చెప్పడము. ఈ బీదోలను కొట్టాలని పెద్ద తలకాయలు వచ్చి ఈ తర్నికల్ గ్రామంలో బీదోలని కొట్టి మేము బతకాలనే దాని మీద మా వెనకంగా ఉన్న కుంభకోణాలు ఎవరో తెలియదు, పెద్ద పోలురట. ఈడ ఉన్న ఒక పవన్ కుమార్ రెడ్డి అనేట ఆయన వచ్చి ఈడ మునమొప్పుల కట్ట అని ఉంది సార్, దాన్ని కూడా కబ్జా చేసుకొని 3 ఎకరాల 25 కుంటలని ఆయన కబ్జా చేసుకొని ఊరు మొత్తం చచ్చిపోతే 3 దినాలు చేసుకునే దాన్ని కూడా కబ్జా చేసి దాని మీద కడీలు వాతి ఇది నాది పొలం నేను చేసుకుంటున్నాను ఈడ ఉన్న జనాలను మొత్తం భయాందోళనకు చేస్తున్నాడు సార్. దీని మీద మేము ఎంతవరకైనా భూమి మీద పోరాడతాం, దీనికి ఎంతవరకైనా మేము పోనీకే సిద్ధంగా ఉన్నాం సార్. రైట్, అంటే దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా శిస్తు చేస్తూ ఉన్నారు, దీంట్లో కష్టపడతాను. ఉన్న ఫలంగా వచ్చి చెట్లు కూడా వికినటువంటి పరిస్థితి, చెట్లు తీసినటువంటి పరిస్థితి. దీంట్లో ఎలాంటి చర్చ జరుగుతుంది గ్రామంలో? తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఎట్లా ఉంటుంది? అన్న మేము భూమి మాకు దిక్కు, భూమి మా నీడ అనే ఆశతోటి మేము బతుకుతున్న ఊళ్ళో ప్రతి ఒక్కరు బీద రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న బీద రైతులు ఉంటారు. ఇప్పుడు ఉన్న పరంగా ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈత చెట్లు ఇక్కడ దగ్గర ఒక 10-15 మంది గీత కార్మికులు బతుకుతారు అన్న దీంట్లో మీద. ఇలాంటి గీత కార్మికులని భయభ్రాంతులకు గురి చేసి మేము మాతోటి పెట్టుకోరుకోరా, మాతోటి మొత్తం మాదే ప్రభుత్వం ఉంది, మేమే అధికారంలో, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము తలుచుకుంటే మేము ఏమైనా చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి ఈ పొలంలోకి ఎవరికి రాకుండా 10 మందిని ఇట్లకెళ్ళి పెట్టి ఈడంగా పెట్టాలని తిట్టుకుంటా చేసుకుంటా ఇంతమంది రైతులని భయభ్రాంతులకు గురి చేసుకుంటా ఊర్లో మొత్తం ఒక భయం అనేది సృష్టించిండు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, మీకు మీ ల్యాండ్ ఉందా, ఏంటి పరిస్థితి? నాకు కూడా 8 ఎకరాల ల్యాండ్ ఉంది. నా పొలం పైన కూడా ఇలాంటిది జాడి జరుగుతుందనే ఉద్దేశంతో ప్రీ ప్లాన్ తోటి మేము అందరం యూనిట్గా ఉండి ఈ కార్యక్రమాలు చేయనీకే ముందుకున్నాం, చేస్తున్నాం, అందరు యూనిట్గా ఉంటున్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ తర్నికల్ గ్రామస్తులు ఒక మూకుమ్మడిగా, అంటే ఏదైతే జాగీర్దార్ భూములు 100 సంవత్సరాలుగా 100 మంది ఇక్కడ అంటే సాగు చేసుకొని దానిపైన జీవనం సాగిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా గవర్నమెంట్ మారిన మరుక్షణమే ఇక్కడ చాలామంది కూడా డేగ కళ్ళలాగా ఇక్కడ డేగల్లాగా వాలి ఈ భూమిని కబ్జా చేయాలి, ఈ భూమిలో రికార్డులో పేరు మార్చాలనే ఉద్దేశంతో ఇక్కడ చేసినట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ తరతరాలుగా అనుభవిస్తున్నటువంటి ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరికి వదిలిపెట్టేది లేదు, మేము ఇక్కడనే బతికింది ఇక్కడనే, సచ్చేది ఇక్కడనే, కాబట్టి మేము సచ్చినా సరే మా భూమి మాత్రం ఎవరి పేరు ఇక్కడ ఎవరు వచ్చినా అని ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులైనా, తర్వాత ఎంత అధికార బలం ఉపయోగించినా అని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళు ఇక్కడనే ఉంటాము. వాళ్ళకు మద్దతుగా కూడా చాలామంది గ్రామస్తులు మద్దతుగా ఇస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా వివిధ రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. మేము ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతాం. రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా తర్నికల్ నుంచి. మండపేట నుండి హైదరాబాద్కు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో దుండగులు రెచ్చిపోయారు. బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్లో నుంచి 15 లక్షల రూపాయలు నిల్వ చేసే బంగారు ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో బస్సును అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది రేవంత్ రెడ్డి సర్కార్. హడావుడి ప్రచార ఆర్భాటం తప్ప పాలనలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. అడుగడుగునా నిర్లక్ష్యం, దొల్లతనమే కనిపిస్తోంది. చివరకు ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామో కూడా తెలియని దుస్థితి రాష్ట్రంలో నెలకొంది. తాజాగా ఖమ్మం జిల్లాలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చామని నెల రోజుల్లోనే వాటిని ఉద్యోగం ఇచ్చామన్నారు, విధుల్లో చేరమన్నారు. 24 రోజులు పాఠాలు బోధించిన తర్వాత టెర్మినేట్ చేశాం, ఇంటికి పొమ్మని పంపేశారు.
ఇదేంటని నిలదీస్తే సారీ చెప్పారు ఖమ్మం డీఈఓ సోమశేఖర శర్మ. ఇది డిఎస్సి నియామకాల్లో బయటపడిన రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ తీరుకు పరాకాష్ట. విద్యాశాఖ తీరుతో నష్టపోయామని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తమనెందుకు తొలగించారో చెప్పాలంటూ ఖమ్మం డీఈఓ కార్యాలయానికి చేరుకొని నిలదీశారు. అదంతా మాకేం తెలియదు సార్. ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు, స్కూళ్ళలోకి వెళ్ళమని చెప్పారు. వెళ్ళాము. యథావిధంగా మేము స్కూల్లో లెసన్స్ చెప్పడం, పిల్లలతో ఉండడం ఇది సరిపోతుంది సార్. తీరా ఈరోజు స్కూల్కి వెళ్ళి చూస్తే మా ప్లేస్లో వేరే అతను వచ్చి జాయిన్ అయ్యాడు సార్. ఏంటి జాయిన్ అయ్యాడని మేము లోపలికి వెళ్ళగానే మాకు ఒక లెటర్ ఇచ్చారు సార్. టర్మినేట్ చేసినట్లు లెటర్ ఒకటి ప్రింట్ చేసి ఇచ్చారు. దాని మీద సైన్ చేయమ్మా, సైన్ చేస్తే మీకు ఈ లెటర్ ఇచ్చి నేను వెళ్ళిపోతానని ఎంఈఓ వచ్చాడు. వచ్చి ఇచ్చి మీరు అడగలేదమ్మా మీరు చేసిన తప్పేంటి ఎందుకని అడిగితే మీ క్వాలిఫికేషన్లో ప్రాబ్లం ఉంది, ఇందులో అన్నీ మెన్షన్ చేసి వచ్చాము, ఈ లెటర్ చదువుకోండి మీకు అర్థమవుతుందని చెప్పాడు సార్. డిఎస్సి 2024కు సంబంధించి అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న 7 ఉపాధ్యాయులకు ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారులు ఊస్టింగ్ ఆర్డర్ చేతుల్లో పెట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నపళంగా టెర్మినేట్ చేసి ఉద్యోగం వదిలిపోమ్మన్నారు. ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విధుల్లో ఉన్నవారిని గుట్టుచప్పుడు కాకుండా తొలగించి వారి స్థానంలో వేరే వాళ్లకు పోస్టింగ్ ఇవ్వడం, వాళ్లు విధుల్లో చేరడం రాత్రికి రాత్రే జరిగిపోయాయి. యథావిధిగా ఉదయం స్కూల్కు వెళ్లిన పాత టీచర్లకు తమ ఉద్యోగాలు పోయిన సంగతి తెలిసి షాక్కు గురయ్యారు. అప్లికేషన్ తీసుకున్నా వెరిఫికేషన్ చేయకూడదు సార్. వెరిఫికేషన్ చేసి వాళ్ళే డిఈఓ సార్ తర్వాత మనకి వెరిఫికేషన్ చేసిన సారే ఓకే చెప్పిన సర్టిఫికేట్సే కదా సార్ అవి. మనకి నియామక పత్రం ఇచ్చి పంపించింది సీఎం సార్ దగ్గర నియామక పత్రం తీసుకున్నది వాళ్ళ వల్లే కదా సార్. వెరిఫికేషన్ చేస్తే సర్టిఫికేట్ బాగున్నాయనే కదా సార్ వాళ్ళు వెరిఫికేషన్ చేసి పంపించారు. వాళ్ళు వెరిఫికేషన్ చేసిన సర్టిఫికేట్లే కరెక్ట్గా లేవని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసేయడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది మాకు తెలియకోకుండా ఏం తెలియందో తెలియదు సార్. నిన్న సాయంత్రం 6:30 తర్వాత అర్ధాంతరంగా అప్పటికప్పుడు కౌన్సిలింగ్ పెట్టుకొని వాళ్ళ వరకు ఇచ్చుకున్నారంట సార్. దీని వెనకాల ఎవరు కుట్ర ఉందో అనేది తెలియదు సార్. కాకపోతే ఇదంతా మాత్రం అన్యాయంగానే జరిగింది సార్. అది మా పోస్టింగ్ మాకు ఇప్పించామని డిమాండ్ చేస్తున్నాను సార్. ఖమ్మం జిల్లా విద్యాశాఖ టెర్మినేట్ చేసిన 7 ఉపాధ్యాయులు హిందీ పండిట్ ఉద్యోగాలు సాధించిన వారే. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేశామని అందరిలాగే హాల్ టికెట్ పొంది పరీక్షకు హాజరైనట్టు చెబుతున్నారు. మెరుగైన మార్కులు సాధించి ప్రభుత్వం నిర్వహించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కూడా పాల్గొన్నారు. పైగా హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు, పరీక్ష సమయంలో వెరిఫికేషన్ చేసినప్పుడు, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు, చివరకు పాఠశాలలో చేరే రోజు కూడా ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. కానీ ఉద్యోగం ఇచ్చిన 24 రోజుల తర్వాత మేల్కొన్న డీఈఓ ఆ 7 టీచర్లు అండర్ క్వాలిఫైడ్ అని చెబుతున్నారంటున్నారు. అంతేకాకుండా వారి స్థానంలో వేరే వాళ్లను ఎంపిక చేసి పోస్టింగ్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. ఏం చేయాలో తెలియని బాధిత టీచర్లు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం తమ పరువు తీసిందని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దొంగ సర్టిఫికేట్స్ కాదు సార్. ఒకటి అప్లికేషన్ పెట్టినప్పుడు మేము 1:3కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేశారు కదా. 1:3కి ఎవరిని పెట్టారు వెరిఫికేషన్కి? ఆల్రెడీ ఈ సర్టిఫికేట్స్ గురించి తెలిసిన వాళ్ళు కదా పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు అప్పుడు రిజెక్ట్ చేయలేదు? అప్పుడే మేము రిజెక్ట్ చేస్తుంటే ఇదంతా ఉండదు కదా. అది అయిపోయింది. కౌన్సిలింగ్ అప్పుడు కూడా మమ్మల్ని చేశారు. కౌన్సిలింగ్ అప్పుడు కూడా మమ్మల్ని పిలిచారు. కౌన్సిలింగ్ అయిపోయింది. మేము 16వ తారీఖు నుంచి స్కూల్కి వెళ్తున్నాము. 24 డేస్ అవుతుంది. ఈ రోజు మార్నింగ్ మాకు తెలిసిన విషయం అది. ఇప్పుడు మేము 7 ఏం చేయమంటారు చెప్పండి సార్? మాకైతే న్యాయం కావాలి సార్. మా జాబ్ మాకే కావాలి. అది మా తర్వాత వాళ్ళు వెళ్ళి ఎవరో ఆఫీసర్ని ఎవరినో కలిసి వాళ్ళు కలిసారని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఎట్లా అవుతుంది సార్ చెప్పండి? పూర్తిగా అధికార నిర్లక్ష్యం సార్. ఇది పూర్తిగా అధికార నిర్లక్ష్యం. ఇది గవర్నమెంట్ జాబ్ అనేది ఏ రకంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం రూల్స్ తెలుసుంటే కనుక వాళ్ళు కరెక్ట్గా చేయాలి. అది ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు దీనిలో డిగ్రీ సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉన్నవాళ్ళు ఉన్నారు. ప్లస్ మాకు ఇప్పుడు యూజీసీ ఆమోదం పొందిన సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరి ఫేక్ సర్టిఫికేట్స్ ఎవరి లేవు సార్. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి మమ్మల్ని డీ ఆఫీస్ పిలవాలి. మళ్ళీ ఒకసారి పిలిచి మీకు ఈ ప్రాబ్లం ఉంది అని మాకు మెన్షన్ చేయాలి. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా మేము మార్నింగ్ ఈరోజు స్కూల్కి వెళ్తే మళ్ళీ సేమ్ ఎప్పటిలాగానే మేము స్కూల్కి వెళ్ళాం. అందరం స్కూల్కి వెళ్ళాం. 7 కూడా వెళ్ళినాక మా ప్లేస్లో ఇంకొకరు వచ్చారు. మరి మా పోస్టింగ్ మాకు కావాలి. మరి వాళ్ళని తీసేసి మాకు ఇస్తారా లేదంటే వేరే పోస్ట్ మాకు ఇస్తారో తెలియదు. మా పోస్టింగ్ మాకు కాకపోతే మేము 7 కూడా సూసైడ్ చేసుకుంటాం సార్. ఇదైతే ఫిక్స్. కుట్రే సార్, ఇది పక్కా కుట్రే. మేము డిఎస్సికి అప్లై చేసేటప్పుడు ఐఏఎస్ సర్టిఫికేట్లు పెట్టి మాకు హాల్ టికెట్ ఇచ్చారు. మళ్ళీ హాల్ టికెట్లు ఇచ్చిన తర్వాత అదే సర్టిఫికేట్లో కౌన్సిలింగ్లో కూడా చూపించాము. కౌన్సిలింగ్లో చూపించినప్పుడు ఆ సార్ ఓకే కొట్టి రైట్ కొట్టి స్కూల్కి పంపించండి. అక్కడ నుంచి
వెరిఫికేషన్ అయింది 1:3, 1:1, 22 రోజులు స్కూల్కి పోయినాం. ఒకసారి మాది ఖమ్మం దగ్గర పందిలపల్లి, ఆ నుంచి పనిగళ్ళపాడికి రోజుకి నాకు 250 రూపాయలు పెట్రోల్ పెట్టేది. 71 కిలోమీటర్లు ఏముంటే నేను రోజు 250 రూపాయలు పెట్రోల్ పోసుకొని వచ్చిందని హ్యాపీగా 22 రోజులు పోయినా. 22 రోజులు పోయిన వాళ్ళకి అసలు వీళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మాకు పరువు పోయింది. ఇప్పుడు ముందు ఈ గవర్నమెంట్ తరఫున మా పరువు పోయింది. మేమంతా మొత్తం నాకు 2 పిల్లగాళ్ళు, నా భార్య, మా నాయనమ్మ ఉంది, మేమందరూ సూసైడ్ చేసుకుంటాం. ఎవరు చేశారు కుట్ర? అసలు ఏం జరిగింది? ఎందుకు ఇట్లా మీకు? గవర్నమెంట్ అధికారులు మా పరువు నష్టం తరపునైనా మాకు అసలు బతికే మందమైనా ఏదైనా డబ్బులు ఇచ్చైనా మాకు ఏరే ఉద్యోగం ఇవ్వాలి. ముందు ఉద్యోగం ఇవ్వలేకపోతే మా 7గురిని పిలిచి వాడు తప్పైందని ఒప్పుకొని గవర్నమెంట్ అధికారులు మాకు జాబే ఇవ్వాలా. ఏ చేసినా మేము పాఠాలు చెప్పగలంగా. మేము అది కాక ర్యాంకర్లం. ఇప్పుడు వెనకొచ్చిన వాళ్ళు అలాగా మేము చదువు రాని వాళ్ళం కాదు. మేము డిఎస్సి ర్యాంక్ కొట్టినాం. మేము ర్యాంక్ కొట్టినాం కాబట్టి మాకు ఖచ్చితంగా ఇవ్వాలా. దీనికి ప్రతిపక్షాలు కూడా అన్నీ ఇచ్చేయాలా. మీకేం తెలుసు సార్, లాంగ్వేజ్ పండిట్ అందులో ఉంది. ఇది ఖచ్చితంగా చెప్పా. లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ ఉంది, మేము పూర్తి చేసినాం. మాకు ఇంటర్ అయిపోయింది, టెట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా జీవో తీసుకొచ్చి 2017 తర్వాత వచ్చిన డిఓగా సార్ 2012 కిరణ్ కుమార్ రెడ్డి గారి జీవోలో హిందీ హెచ్పిటి ట్రైనింగ్ ఉంది, టెట్ ఉంది. దాని ప్రకారమే మాకు జాబ్ ఇచ్చారు. అదే ఖచ్చితంగా కంటిన్యూ చేయాలా. దాని ప్రకారమే మళ్ళీ మమ్మల్ని స్కూల్కి తోలాలా. ఉద్యోగాలు తీసి ఉసూరుమనిపించిన డీఈఓ సోమశేఖర శర్మ వారంతా అండర్ క్వాలిఫై అని కొత్త భాష్యం చెబుతున్నారు. జీవో నెంబర్ 25 ప్రకారం ఈ టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లు సరిపోవడం లేదని చెబుతున్నారు. అంతేకాకుండా వీరి సర్టిఫికెట్లపైన ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. వెరిఫికేషన్ చేసిన అధికారులపైన చర్యలకు సిఫార్సు చేసినట్టు తెలిపారు. ఖమ్మం డీఈఓ లెక్క ప్రకారం డిఎస్సిలో హిందీ పండిట్ ఉద్యోగం పొందాలంటే హెచ్పిటి ట్రైనింగ్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్లో హిందీ ఒక లాంగ్వేజ్గా కలిగి ఉండాలి. అయితే బాధితుల వాదన మాత్రం మరోలా ఉంది. జీవో 25 అనేది 2017 తర్వాత ఇచ్చారని, తాము 2008లోనే కోర్సులు పూర్తి చేశామని వాదిస్తున్నారు. తాము క్వాలిఫై కాకపోతే హాల్ టికెట్ ఎందుకు ఇచ్చారు, పరీక్ష ఎలా రాయనిచ్చారని ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్ కు సరిపడా ధ్రువపత్రాలు లేనప్పుడు పోస్టింగ్ ఎలా ఇచ్చారన్న ప్రశ్నలకు ఎవరి నుంచి సమాధానం లేకుండా పోయింది. తాము దొడ్డిదారిన ఉద్యోగంలోకి రాలేదని, ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలో మంచి ర్యాంకులతో ఉద్యోగాలు సాధించామని చెబుతున్నారు. హిందీ పండిట్కి సంబంధించి ఒక 2-3 పొరపాట్లు జరగడం వల్ల వెరిఫికేషన్ టైంలో వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఈ క్వాలిఫికేషన్స్ విషయంలో కొంత అజాగ్రత్త వహించడం వల్ల అండర్ క్వాలిఫైడ్ ఏమైతే 25 జీవోలో మేము ఏదో ప్రొజెక్ట్ చేసాం క్వాలిఫికేషన్ 2 రకాలు ఉంటాయండి. ఒకటి ట్రైనింగ్ ఉంటుంది, ఒకటి అకాడమిక్ ఉంటుంది. ట్రైనింగ్ వర్క్ మాకు వచ్చేసి హెచ్పిటి ఓకే, అది సరిపోతుంది. అకాడమిక్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే బిఏ ఓరియంటల్ లాంగ్వేజ్ చదివి ఉండాలి. అదే అట్లా కాకుండా ఏదైనా యూనివర్సిటీ నుంచి హిందీ లిటరేచర్ చేసి ఉండొచ్చు. ఆ హిందీ ఒక ఆప్షనల్గా ఉండాలి. సెకండ్ లాంగ్వేజ్ పనికి రాదండి హిందీ. ఇది లాంగ్వేజ్ పండిట్కి అదే ఉంది, స్కూల్ అసిస్టెంట్కి కూడా అదే క్వాలిఫికేషన్. బీఎస్సీ చేసి ఉన్నారు. బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఎంఏ హిందీ చేశారు కూడా వాళ్ళు ఎలిజిబుల్. హిందీ పండిట్ ట్రైనింగ్ చేసి బీఎస్సీ బీకామ్ ఏదైనా డిగ్రీ చేసి ఎంఏ హిందీ చేసే వాళ్ళు ఎలిజిబుల్. కాబట్టి మాకున్న ఇదేంటంటే మేము ఒక్కొక్క అప్లికేషన్ని వీళ్ళ అప్లికేషన్ 20 టైమ్స్ వెరిఫై చేస్తున్నారు కూర్చొని. మొత్తం అప్లికేషన్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారం మొత్తం బీఎస్సీలో వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా 10 రోజులు వెరిఫికేషన్ చేసి, ఇది ఎవరు చెప్పింది కాదు, మేము వెరిఫికేషన్ చేసుకొని మేము ఇచ్చేసుకొని అండర్ క్వాలిఫైడ్ ఉన్నారని చెప్పేసి క్వాలిఫైడ్కి అన్యాయం జరగకూడదని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. బాధాకరమైనప్పుడు కూడా ఏంటంటే క్యాండిడేట్ కూడా అర్థం చేసుకోవాలి. అప్లై చేసేటప్పుడు కూడా క్వాలిఫికేషన్ ఉందా లేదా అప్లై చేసుకోవాలి. మాకెంత బాధ్యత ఉంటుందో క్యాండిడేట్కి అంతే బాధ్యత ఉంటుంది. కాబట్టి మేము కూడా ఏంటంటే మా వల్ల కొంతమంది ఆఫీసర్లు పొరపాటు చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్కి రాశాము. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు కూడా జరగకుండా చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పెట్టాము, మేము ఇబ్బంది పడ్డాం. కాబట్టి ఈసారి ఇంకంత జాగ్రత్తగా అనమాట ఇది ఒక గుణపాఠంగా నేర్చుకొని ఇలా జాగ్రత్త చేసుకుంటాము. వాళ్ళు కూడా నేను ఇచ్చేది ఏంటంటే సూచన క్వాలిఫికేషన్ పెంచుకొని మళ్ళీ డిఎస్సీ పట్టు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. మంచి క్వాలిఫికేషన్ కానీ మీకు మంచి భవిష్యత్తు ఉంది. వాళ్ళు అంటారు వేరే స్టేట్లో ఉంది, వేరే స్టేట్తో సంబంధం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం నేను వెరిఫై చేయడం జరుగుతుందండి. నలుగురి ముందు నవ్వుల పాలయ్యామని కలత చెందిన టీచర్లు తమకు ఆత్మహత్యలు తప్ప తమకు మరో మార్గం లేదంటున్నారు. యథావిధిగా తమ ఉద్యోగాలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రైవేట్ ఉద్యోగం పోయి ఇటు గవర్నమెంట్ ఉద్యోగం పోయి రోడ్డున పడ్డామని ఆవేదన చెందుతున్నారు. మరో 2 రోజుల్లో తేల్చకపోతే ప్రభుత్వంతో అమీతుమీకి సిద్ధమంటున్నారు. ఈవీ బులెటిన్ విశేషాలు. నమస్తే.